తమది పేదల ప్రభుత్వం అని వారి సమస్యల సాధనకు పాటుపడతామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలనలో భాగంగా నిన్న ఆదిలాబాద్ జిల్లా జావని గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా 6 గ్యారెంటీల అమలు కోసం నిర్వహిస్తున్నటువంటి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. గ్రామస్తుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు పగడ్బందీగా కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తున్నామని, స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయించే దిశగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సీతక్క సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏమేమి ఉన్నాయో తీసుకొస్తే తప్పకుండా నిధులు కేటాయించి ఈ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా, ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ 6 గ్యారంటీల పథకాలలో మనకు మొదట మహిళలందరూ, ఇక్కడ అక్కలు చాలా మంది వచ్చారు. ఆడవాళ్ళ యొక్క పరిస్థితిని చూసి సీఎం గారు, సోనియమ్మ గారు బస్ ఫ్రీ చేయడం జరిగింది. రోజుకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి బస్ ఫ్రీ ఉంది. ఆరోగ్యం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు మీకు ఉచితంగా వైద్యం కూడా అందించడం కోసం మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 రోజులలోనే సోనియమ్మ బర్త్డే సందర్భంగా ఆనాడు తెలంగాణను ప్రకటించిన రోజును దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడే ఉచిత బస్సు ప్రయాణము, అందరికీ ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం గృహజ్యోతి అంటే ఉచితంగా 200 యూనిట్ల వరకు మీకు కరెంట్ ఫ్రీ, దాదాపుగా ఇళ్లలో అందరికి కరెంట్ ఫ్రీగానే ఉంటది. ఈ గ్రామంలో ఉన్నటువంటి